ఏంటి సార్ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుంది? నిజంగానే దీని వెనక కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కావాలని చెప్పేసి దీన్ని ఇష్యూ జరిగే పరిస్థితి కనిపిస్తుందా? అంటే కావాలని ఒక అంశం మీద ఒక చనిపోయిన వ్యక్తి మీద కావాలని ఎవరు చేసే అవకాశం అయితే ఉండకూడదు. ఎందుకంటే మతం అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి ఇండివిజువల్ హ్యాబిట్. భారత రాజ్యాంగం మనిషికి ఇచ్చిన స్వేచ్ఛలో నీకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, దేవుణ్ణి నువ్వు కొలుసుకోవచ్చు. ఓకే, దేర్ ఇస్ నో నువ్వు ఈ దేవుణ్ణే కొలవాలి, ఈ మతాన్నే పెట్టుకోవాలి, ఇలా లేదు. అది అంటే భారత రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం. అవును. పుట్టలకు మొక్కుతాం, చెట్లకు మొక్కుతాం, అదేవిధంగా పోచమ్మకు మొక్కుతాం, వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం, లేకపోతే చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది. అంటే మతం ఎప్పుడు కూడా మనిషిని నిర్దేశించకూడదు. మనిషి ఒక ఆలోచనని, తన నమ్మకాన్ని తను నమ్ముకొని, ఒకే ఫ్యామిలీలో 4-5 రకాల నమ్మకాలు ఉంటాయి దాన్ని. కాబట్టి ఇది ఒక అంశం మీద ఒక వ్యక్తి చాలా డీప్గా స్టడీ చేసి ఉండి ఆ అంశం మతమైనప్పుడు, ప్రవీణ్ పగడాల ఒక మేధావిగా ఒక దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో అనేకమైన అంశాల మీద థియలాజికల్ స్టడీస్ చేసినటువంటి వ్యక్తిగా అవలీలగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి. అది బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, అతనికి ఉన్నంత పట్టు కానీ, నాలెడ్జ్ కానీ నిజంగా దాని మీద ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా లేదు. ఓకే, ఏది 24 అవర్స్ దాని మీదే పనిచేసే పాస్టర్స్ కానీ, లేకపోతే పూజారులు కానీ, లేకపోతే మన మసీదులో ఉండే వాళ్ళకు కానీ ప్రవీణ్ పగడాలకు ఉన్నటువంటి ఆ లోతైనటువంటి విశ్లేషణ డిబేట్లో వచ్చి చూసినప్పుడు మాలాంటి వాళ్ళు అవతల తేలిపోతూ ఉన్నారు. ఇంతెందుకు రక్షణ టీవీ ఛానల్లో కొన్ని అంశాల మీద, సెక్యులరిజం మీద, లేకపోతే ఈ మతాల మీద నేను ప్రవీణ్ పగడాల తర్వాత మిగతా వచ్చినటువంటి కొంతమంది హిందూ సమాజం నుంచి, ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి డిబేట్లు చేశాము. నేను మైసెల్ఫ్ ఐ వాజ్ షాక్డ్. హీ హాస్ గాట్ ఎన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సబ్జెక్ట్. ఓకే, దాని ద్వారా కొంతమంది వార్నింగ్ ఇవ్వటం, ఈయన మళ్ళీ అపాలజీ చెప్పటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరెవరు చేశారా ఏంటనేది ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే వస్తుంది. అంటే నేను ఇది ప్రత్యేకంగా నాకు ఒక అభిప్రాయము కలిగిన చెప్పలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి ఆయన ఆ హత్య అనేది నెట్టబడింది. అవునా? ఎందుకంటే ప్రయాణిస్తున్నటువంటి వాహనం కానీ, ఒక మోటార్ సైకిల్ ఒంటరిగా ప్రయాణించడం, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కోవూరు, రాజమండ్రి, ఈ క్రమంలో ఏం జరిగింది, ఎవరు వెంటాడారు, ఇక్కడి నుంచి విజయవాడకి ఎవరు పిలిచారు, విజయవాడ నుంచి కొవ్వూరు ఎవరు పిలిస్తే వెళ్ళాడు, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో రావాల్సిన, అంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి చిక్కులు ఇవన్నీ కూడా. అయితే ది వే హీ హెస్ బీన్, అంటే కనపడినటువంటి శవం చూస్తే మర్డర్ చేసినటువంటి లక్షణాలే ఎక్కువ కనపడుతున్నాయి. ముఖం మీద కత్తులతో, గొడ్డలతో ఉన్నటువంటి దాడుల్లో మీకు వచ్చినటువంటి చూసారా? ఒకవేళ ఏమైనా మనం చూపించగలిగితే, ఒకటి మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఫోన్ కన్నా మీ ఫోన్ బాగా పనిచేస్తుందేమో, ఒకసారి చూడండి. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఆడియన్స్, అంటే మనం జస్ట్ లైక్ దట్ లేకుండా నువ్వు ఆ ఫొటోస్ని పెట్టగలిగితే, అవి నిజంగా గొడ్డలతోటో కత్తులతోటో ముఖం మీద కొట్టకపోతే ఆ విధంగా ముఖం రెండుగా చీలిపోదు. పెదవు కానీ, ముక్కు కానీ అవన్నీ వచ్చాయా మీ దగ్గర? వస్తే అదే మీరు కొంచెం ఒకసారి కెమెరా ముందు పెట్టగలిగితే దాన్ని, అది మీరు డిస్ప్లే చేయండి. ఓకే, దాన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా ఎవరు చూసినా సరే ఇది ఖచ్చితంగా ఎవరో కొట్టారు అంటారు. రెండవది, కొట్టిన తర్వాత మోటార్ బైకు ఆయన పైన సురక్షితంగా ఉంది. ఒకళ్ళు జారిపడ్డాడు అనుకోండి, బైక్ ఒక చోటుకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక వెహికల్ ఏమైనా కొడితే అతను ఒక చోటు పడాలి, బైక్ ఒక చోటు పడాలి. అలా కాకుండా ఆయన మీద బండి ఉంది, ఆయన మీద బైక్ని భద్రంగా పెట్టుంది, ఆయన దాని కింద ఉన్నాడు. వస్తున్నటువంటి అంశాల ప్రకారం ఎక్కడో దారిలో అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం, టోల్ గేట్, ఆ టోల్ ప్లాజాకు ముందే ఇతని మీద దాడి జరిగినట్టుగా. ఆ దాడి జరిగిన సమయంలోనే ఒకవేళ ఆ బైక్ మీద వస్తున్న
అతను అయి ఉన్నట్టయితే క్రాస్ చేసుకొని గందరగోళంగా నడపలేక లేదా కాళ్ళు పెట్టుకొని వస్తున్న నిన్న ఈరోజు మధ్యాహ్నం తెలిసింది ఏంటంటే అసలు ఆ ఫోటో ఆయనది కాదనేది ఒకటి వస్తూ ఉంది. ఎవరు ఆయన అంత పొడవు లేడు, కాళ్ళు బైక్ ఆ నుంచి కింద పెట్టుకున్నంత ఇంత పొడవు లేడు, అతను కొద్దిగా షార్ట్గా ఉంటాడు. పొడవు ఉన్న వ్యక్తికి ఇంత పొట్ట కనపడుతూ ఉంది, అతనికి అసలు పొట్టలేదు అని వాళ్ళ పిఏనే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఒక లేడీ ఇవ్వటం జరిగింది. సో దట్ ఇస్ నాట్ హిస్ ఫోటో అని. సో అతన్ని ఎవరు ఎక్కడ కొట్టారు, కొట్టిన చోట ఉన్న కట్టెలు కనపడుతున్నాయి ఫొటోస్లో. కట్టెలు, ఆ కట్టెలు అక్కడ ఉన్నాయి. కట్టెలు కొట్టకపోతే కట్టెలు ఎందుకు ఉంటాయి? కట్టెలు ఉన్నాయంటే కత్తికి రక్తం మరకలు ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. గుండెల మీద చెప్పుతోటి కాళ్ళతోటి తన్నినటువంటి మరకలు కనపడుతూ ఉన్నాయి. నాకు తెలిసి దీన్ని ఇంత టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇన్ని రోజులు ఎందుకు తీసుకుందో కూడా నాకు ఆశ్చర్యమే. అర్థం కావట్లేదు. అంటే అర్థం అవుతుంది ఏమని కావాలని డిలే చేస్తున్నారని. అంటే నేను పోలీస్ మీద కానీ లేదా ప్రభుత్వం మీద కానీ నేను ఇప్పుడే ఒక ముద్ర వేయదలుచుకోవాలి. ఎక్కడో ఇంకో కాస్త డీప్గా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తారేమో. బట్ ప్రైమా ఫెస్సీ ఏ కేసుకైనా ప్రైమా ఫెస్సీ ఉంటుంది. ప్రైమా ఫెస్సీలో ఖచ్చితంగా ముఖం మీద ఉన్నటువంటి ఘాట్లు కత్తితోటో గొడ్డలతోటో లేకపోతే ముఖం అంతా చీలిపోయి ఉన్నట్టుంటే ఎందుకు చీలిపోతాయి? బాడీలో ఎక్కడ ఏం కనపడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తున్నారంటే అసలు అతను కొట్టడమే వెన్నెముక ఇరిగిపోయేటట్టుగా కొట్టేశారు. వెన్నెముక ఇరిగిపోయిన తర్వాత వాళ్ళ కసి ఎంతవరకు ఉందంటే ఆ ముఖాన్ని కనబడకుండా, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ముఖం నుంచి వచ్చాయి కదా, కాబట్టి అతను ఆ ముఖాన్ని కనబడకుండా అంత కసితోటి చేశారు అనేది ఒక వర్షన్ కనపడుతూ ఉంది. దీస్ ఆర్ ఆల్ వర్షన్స్. ఎందుకంటే ఆ డెడ్ బాడీని రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది క్రైస్తవ పాస్టర్స్ కానీ లేకపోతే బిలీవర్స్ కానీ కొన్ని వేల మంది వచ్చారు. కానీ ప్రభుత్వం దగ్గర చలనం లేదు. ప్రభుత్వానికి సంబంధించి చలనం లేదు. చనిపోయినోడు పలానా మతస్థుడు కాబట్టి నేను తాగకూడదు అనేది ప్రభుత్వంకే ఆ లక్షణం, ఆ బ్యాడ్ క్వాలిటీ ఉండకూడదు. ప్రభుత్వమే సెక్యులర్. అవును, రాజకీయ నాయకుడైనా ప్రభుత్వమైనా సెక్యులర్ ఉండాలి. ప్రభుత్వమే ఒక రంగు పూసుకొని చనిపోయినాడు ఇంకొక మతానికి సంబంధించినాడు కాబట్టి నేను మాట్లాడితే నా ఇష్టం వచ్చేది మాట్లాడతాను. ఎందుకు స్పందించారుగా? హోమ్ మినిస్టర్ స్పందించింది, లోకేష్ స్పందించాడు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి విచారణ జరపండి అని చెప్పేసి. అంటే స్పందించటం అంటే అక్కడున్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అప్ టు విజయవాడ, అప్ టు ఒంగోలు, అటు నుంచి కాకినాడ, అటు నుంచి తుని, లేకపోతే ఆ ప్రాంతం నుంచి వచ్చినంత జనం ఆ జనాన్ని అడ్రస్ చేసే విధానంలో ప్రభుత్వం అంత స్పీడ్గా లేకపోతే అంత కావాలన్నట్టుగా ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళ ప్రతిస్పందన లేదు అక్కడ. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జనరల్ సెక్రటరీగా మాత్రం ఈ మాట చెప్పడం లేదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ సో మెనీ బిలీఫ్స్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, నీ మతాన్ని అంగీకరించకపోతే నువ్వు చంపేస్తావా, లేకపోతే నీతో ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వు చంపేస్తావా? స్వతంత్ర పోరాటంలో ఎంతమందిని చంపేసి ఉండాలి? చాలామంది. అప్పుడు జరిగినటువంటి ఘర్షణలు అవన్నీ వేరు కాదండి. అసలు ఎటు తీసుకెళ్తున్నావు? సెక్యులర్ అనే పదాన్ని నువ్వు ఎటువైపు తీసుకెళ్తున్నావు? ఇది రోజు నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఆ రోజు ఒక లడ్డు దగ్గరే జరిగినట్టు అంశానికి, లడ్డు మనం తయారు చేసేది అది, కానీ మనిషి అండి ఇక్కడ. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి? కాదు, మాట్లాడాలి కదా. హీ విల్ టాక్, హీ హ్యాస్ టు టాక్. నేను అడుగుతున్నా, ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు కదా. ఒక మనిషిని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు ప్రభుత్వం సరిగా రావట్లేదని. యూఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద గవర్నమెంట్. మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. మీ మాటల కోసం చూస్తున్నారు. ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది, బాధ్యత రాహిత్యం అనేది ప్రభుత్వంలో కనపడతా ఉంది. కాబట్టి పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, పోలీసులు కూడా చేద్దాం అంటే అంత నెగ్లిజెన్స్ అయ్యి ఇలాంటి ఘటనకి కొన్ని లక్షల మందిని కదిలించినటువంటి ఈ హత్య అంటే ఎవడు చేశాడు ఏంటనేది ఇంకా జరగాలి. కాబట్టి నేను చెప్పట్లా, కొన్ని మా అనుమానాలు ఉన్నప్పటికి కూడా ప్రజలు అనుకున్న మాటల్ని ఒక రాజకీయ నాయకుడు విన్న తర్వాత ఒకవేళ అది నిజమై ఉంటుందేమో అనేది చెప్పడానికి మేము సందేహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్యాక్ట్ విల్ కమ్ అవుట్, హ్యాస్ టు కమ్ అవుట్.
డెఫినెట్గా ఒకరోజు నిజం అనేది బయటకు వస్తుంది. అసలు బయటికి రాకముందు ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండాలి అంటే నావాడు కాదు, నా మనిషి కాదు, క్రిస్టియన్స్ మాకు ఓట్లు వేయలేదు, ఎస్సీలు మాకు ఓట్లు వేయలేదు అనే దృక్పథాన్ని ప్రభుత్వం చేస్తే ఎవడిదే ఈ రాష్ట్రాన్ని బ్రతికించుకోవాలి? అందరూ ఓట్లు వేస్తేనే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే అతను ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఎందుకు అడ్రస్ చేయలేదండి? మతాల మధ్యకి సంబంధించి అంత సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని అంత పెద్దగా చర్చనీయాంశం చేయగలరు. ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సెన్సిటివ్ ఏంటి కనపడటం లేదా? అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు ప్రభుత్వంలో చలనం ఉండదా? 10 మంది ఒక చోట కూర్చొని వచ్చేస్తారు కదా మీరు. సో ప్రవీణ్ పగడాలకు జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి దాన్ని ఏమంటాము, అది చేసిన మర్డరా లేకపోతే ఇంకొకట ఇది అసలు ఈ సమాజంలో దీన్ని ఏమాత్రం అంగీకరించడానికి వీలు లేనటువంటి ఒక సబ్జెక్ట్గా నేను మాట్లాడుతున్నాను. ఎస్, అక్కడి నుంచి హైదరాబాద్కి శవాన్ని తరలించారు. హైదరాబాద్లో కొన్ని లక్షల మంది వచ్చారు. ఆయన అంతిమయాత్రలు చాలా మంది, లక్షల మంది. దీన్ని ఏమనాలి? ఓకే, మీరేంటి సార్, మీరు ఒక రాజకీయాల నుంచి పక్కన పెడితే మీరు ఒక సైంటిస్ట్గా, ఒక సెక్యులరిజం గారికి సంబంధించి, ఒక రాజకీయానికి సంబంధించి మీరు చేసినట్టుగా ఇది చూస్తున్నప్పుడు నిజంగా దీని వెనక ఏదన్నా రాజకీయ నేతల ప్రమేయం ఉంటుంది అనేది పక్కన పడేస్తే వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు అలాంటి ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా? మతాల మధ్య వాళ్ళు చేసేటువంటి విద్వేషాలు ఇలాంటివి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా? అంటే ఇక్కడ ఇలాంటి వాటి కారణం అవుతున్నాయి అనుకోవాలా? అంటే ఒకటి నాకు అనిపిస్తున్నది ఏంటంటే అతను చాలా లోతుగా ఆర్గ్యుమెంట్ చేశాడు చాలాసార్లు. ఇట్లా మళ్ళీ డిబేట్లో కూర్చున్నప్పుడు వచ్చాయి. ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది కదా, భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాని ద్వారా అతను కొన్ని వార్నింగ్స్ వచ్చాయి, ఆ కుటుంబానికి కొన్ని వార్నింగ్స్ వచ్చాయి. సో ఆ భయం తాలూకా ఏముంటుందంటే అతను కొన్ని క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఎందుకు చెప్పారో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వీటన్నిటి మీద భయపడ మనిషి స్వతహాగా కొంత భయం ఉంటుంది కదా, ప్రాణం మీద భయం ఉంటుంది. అతను మర్చిపోయి ఉండొచ్చు నేను క్షమాపణ చెప్పానండి, కానీ అవతల వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఉండే ఇలాంటివి జరుగుతాయి. అంతే కదా. దొంగతనంగా జరిగే మర్డర్స్ అన్నీ కూడా ఇలాంటివి కదండి. ఎవరో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ప్లాన్డ్గా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మనం దాన్ని పెద్దగా మనం దాన్ని గుర్తించలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి నేను ఒక సైంటిస్ట్గానే కన్నా బీయింగ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఒక నమ్మకం కలిగి ఉండటం తప్ప ఒక మనిషి ఎవరు తప్పని ఎందుకు అంటారు కదా, ఎవరు అంటారు కదా. దాని ద్వారా జరిగినటువంటి తతంగం కదా ఇదంతా. అదర్వైజ్ ఎస్ అది కాదు, ఇది ఓన్లీ యాక్సిడెంట్, ఒక లారీ కొట్టిపోయింది లేకపోతే ఆ తన్నే జారిపడ్డాడు తేల్చండి, అదైనా పోలీసులు విచారణలో తెలుస్తారు, తేల్చాలి కదా. దానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ప్రొసీజర్ ఉంటుంది కదా. తీసుకోండి సార్, ఆయన ఇక్కడ 24వ తేదీన బయలుదేరాడు. హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ దాకా మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్స్ పోల్లు ఉన్నాయి, తీసుకోండి. ఎలా బయలుదేరాడు మనిషి? ఆల్ ఫుటేజ్ దొరుకుతాయి కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు తీసుకోండి. ఇప్పుడేం ప్రతిదీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా. ఈయన కాకపోతే ఇంకొకటి ఇస్తాడు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎవడైనా భయపడేవలేదేమో. సెల్ ఫోన్లో రికార్డ్ చేసినట్టు అంశాలు ఉంటే రావచ్చు బయటికి. వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏంది? అదేదో సామెత ఒకటి ఉంది,